చిన్నప్పుడు వేరుశెనగ ముద్దల కంటే కూడా ఈ స్నాక్ నా బాగా నచ్చేదన్నమాట. ఒక కప్పు పుట్నాల పప్పు అని అంటాము, తినే శనగ పప్పుని బాగా పచ్చి వాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఒక కప్పు పప్పులకి మనం 3/4 కప్పు జాగిరి తీసుకున్నాము. బెల్లంలో 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే వేసుకొని ముదురు పాకం పట్టాలన్నమాట. మధ్యలో మనం చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 2-3 డ్రాప్స్ ఆ జాగిరి మిక్స్చర్ వేసి చూసుకోవాలి. మనకి ముదురు పాకం వచ్చే వరకు మనం కలుపుతూ ఇలా సౌండ్ కూడా రావాలి. పాకం రెడీ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న శనగపప్పును కూడా వేసి నీట్గా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ చల్లారక ముందే కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని చక్కగా ఉండల్లాగా చుట్టుకోండి. ఎందుకంటే ఒకసారి చల్లబడిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట మిక్స్చర్, మనకి షేప్ రాదు. 2 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లలకైతే పర్ఫెక్ట్ స్నాక్.